రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అసిస్టెంట్స్ నోటిఫికేషన్ వచ్చింది. మంచి నోటిఫికేషన్, మంచి శాలరీస్, మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి నోటిఫికేషన్ కోసం చాలామంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ జాబ్ అయినా సరే చాలా ప్రెస్టీజియస్గా ఉంటుంది. సో డిఫరెంట్ స్టేట్ జోన్స్లో ఈ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా, వేకెన్సీస్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా మన నోటిఫికేషన్లో ఈ వీడియోలో చూద్దాము. అయితే రేస్ ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి బెస్ట్ ఆఫ్లైన్ కోచింగ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ హైదరాబాద్ ఉన్నటువంటి ఏ బ్రాంచెస్లో అయినా సరే మీరు జాయిన్ కావచ్చు. దెర్ ఆర్ 1 month బ్యాచెస్, 2 month బ్యాచెస్ అండ్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉన్నాయి. అదేవిధంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్, వీకెండ్ బ్యాచెస్ కూడా అవైలబుల్గా ఉన్నది. డీటెయిల్స్ కోసం మీరు కాంటాక్ట్ చేయండి, ఏ బ్రాంచ్నైనా కాంటాక్ట్ చేయండి. అండ్ ఆఫ్లైన్ కోచింగ్ కోసం మాత్రం, ఆన్లైన్ కోచింగ్ కోసం మాత్రం రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు లైవ్ బ్యాచెస్ ఉన్నాయి, రికార్డెడ్ బ్యాచెస్ ఉన్నాయి. ఆర్బీఐ అసిస్టెంట్స్ కోసం ఎక్స్క్లూజివ్గా లైవ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. సో ఇమీడియట్గా మీరు ఆ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. లైవ్ క్లాసెస్ అవి, దాంతోపాటుగా రికార్డెడ్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ కోసం తెలియాలంటే మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు కరెంట్ అఫైర్స్ కంటెంట్ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా రేస్ ఇన్స్టిట్యూట్ మీకు టెలిగ్రామ్ ఛానల్ ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగా. రేస్ ఫర్ జాబ్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఎగ్జామ్కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా మీకు అందులో అవైలబుల్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ప్రింటెడ్ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కొరియర్ ద్వారా ప్రింటెడ్ మెటీరియల్, ద బెస్ట్ మెటీరియల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ మీకు పంపించడం జరుగుతుంది. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తాయి. మంచి పోస్టులు, మంచి వేకెన్సీస్తో పాటుగా మంచి శాలరీ ఉందని చెప్పాను. సో ఇనీషియల్గా మీరు చూసుకుంటే బేసిక్ శాలరీ వచ్చేసి 29,000తో స్టార్ట్ అయ్యి మీకు 58,514 రూపీస్ మంత్లీ శాలరీ వస్తుంది. సో దీని తర్వాత మెనీ బెనిఫిట్స్, పర్క్స్ చాలా ఉంటుంది. ఎంత అంటే బ్యాంక్స్ అకామిడేషన్ ఉంటుంది, అలవెన్స్ ఫర్ నాలెడ్జ్ అప్డేషన్, తర్వాత బ్రీఫ్ కేసు, అలవెన్స్ ఫర్ ఫర్నిషింగ్ ఆఫ్ రెసిడెన్స్, ఇలాంటివన్నీ ఉంటుంది. సో ఎలిజిబిలిటీ దాన్ని బట్టి డిస్పెన్సరీ ఫెసిలిటీ మీకు ఇవ్వడం జరుగుతుంది. యాన్యువల్ హెల్త్ చెకప్ ఫెసిలిటీ ఇస్తారు. రీఎంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, ఓకే, హాస్పిటలైజేషన్ దానికోసం, ఇంట్రెస్ట్ ఫ్రీ ఫెస్టివల్ అడ్వాన్స్, లీవ్ ఫేర్ కన్సెషన్, హౌసింగ్ లోను, ఓకే, దాని తర్వాత పర్సనల్ అడ్వాన్స్ అట్ కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని పర్సనల్ లోన్స్. అండ్ రెగ్యులర్ ఎంప్లాయీస్కి అందరికీ అవైలబుల్, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, కొంత సర్వీస్ అయిపోయిన తర్వాత మీకు ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా బెస్ట్ బెనిఫిట్స్ మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది కాబట్టి ద బెస్ట్ పోస్ట్ అవుతుంది ఇది. ఇక వేకెన్సీస్ చూడండి, మొత్తం 650 వేకెన్సీస్ కంట్రీ వైడ్గా మనకి కనిపిస్తూ ఉంటే ఇందులో హైదరాబాద్ ఆఫీసులో వచ్చేసి మీకు 11 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. హైదరాబాద్ ఆఫీస్ అంటే మీకు ఏపీ తెలంగాణ కలిపి ఉన్నటువంటి ఆఫీసు హైదరాబాద్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసు. అందులో మొత్తం 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇట్స్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. దాని తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాడు ఎవరైనా 50% మినిమం పర్సంటేజ్ ఉండాలి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఎప్పుడు February 1 వరకు మీ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి 50%తోని. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే పాస్ అయితే సరిపోతుంది, ఎటువంటి పర్సంటేజ్ అందులో అవసరం ఉండదు. అండ్ అదేవిధంగా సో నాలెడ్జ్ ఆఫ్ ప్రాసెసింగ్ పీసీ కంప్యూటర్ మీకు నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి వస్తుంది. దాని తర్వాత మీ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పర్టికులర్ రిక్రూటింగ్ ఆఫీస్ షుడ్ బి ప్రొఫిషియెంట్ ఇన్ లాంగ్వేజ్ టెస్ట్. ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అంటే ఏ స్టేట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారు, ఏ ఆఫీస్కి అయితే అప్లై చేస్తున్నారు. హైదరాబాద్ ఆఫీస్కి అప్లై చేస్తే మాత్రం హైదరాబాద్కి సంబంధించినటువంటి తెలుగు లాంగ్వేజ్ మీకు రావాల్సి ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో తెలుగు లాంగ్వేజ్ అనేది రావాల్సి ఉంటుంది. సో తర్వాత ఏజ్ చూస్తే మీకు 1 February 2026 వరకు 20 years కంప్లీట్ అయిపోయి ఉండాలి. 28 years లోపల ఉండాలి జనరల్ క్యాండిడేట్స్కి. అదే రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మాత్రం అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ అనేది ఎట్లాగా ఉంటుంది. అదే ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీస్కి 5 years, ఇలాంటి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ అనేది మీరు అవైల్ చేసుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్స్ చూడండి, అప్లై చేసుకోవడానికి February 16 నుంచి March 8 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ ఫీజు కూడా సేమ్ February 16 నుంచి March 8 వరకు చేసుకోవచ్చు. సో తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటే నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇట్లాంటివి చేంజెస్ ఉండదు. సో ఓకే, మీరు ఫాదర్ నేము, మదర్స్ నేము, ఓకే, తర్వాత ఎగ్జామినేషన్ సెంటరు, లేకపోతే 10th 12th మీకు అందులో వచ్చిన పర్సంటేజెస్, ఇలాంటివి మీరు చేంజెస్ చేసుకోవాలంటే విండోలో మీరు ఎడిట్ విండో ఓపెన్ అవుతుంది. మీకు సడన్ ముందు నోటిఫై చేస్తారు, మీకు పలానా టైంలో ఎడిట్ విండో ఓపెన్ అవుతుందని. దాని నుంచి మీరు చేసుకోవచ్చు. బట్ అది ఫ్రీగా కాదు, యూ హ్యావ్ టు పే
రూపీస్ పే చేసిన తర్వాతనే మీరు చేయాల్సి ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు పే చేయాల్సి ఉంటుంది. అందులో ఎగ్జామ్షన్ ఏం లేదు. రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయినా జనరల్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా 200 రూపీస్ పే చేసి దాంట్లో మీ ఇన్ఫర్మేషన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అయితే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ చేస్తే మీరు లాస్ట్ అప్లై చేసినటువంటి అప్లికేషన్ని ఎడిట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఏదైతే లాస్ట్ ఎడిట్ చేస్తారో అది మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ 11th కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ 7th కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏప్రిల్ 11th ఏమో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, తర్వాత ఒక 2 months తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ జూన్ 7th కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ నెక్స్ట్ సర్వీస్ మెన్కి 50 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ ఉంటుంది. ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ ఉంటుంది. అదే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 450 రూపీస్ అప్లికేషన్ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా ఉంటుంది. సో మొత్తం 18% ఉంటుంది. అదే స్టాఫ్ అప్లై చేసుకుంటూ ఉంటే మాత్రం వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్ కండక్ట్ చేయరు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి, ఇది హైదరాబాద్ ఆఫీస్ కాబట్టి ఏపీ తెలంగాణ ఇద్దరు అప్లై చేసుకుంటారు ఈ ఆఫీసులో. సో అందుకోసమనే ప్రిలిమినరీలో చీరాల, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్స్ చూడండి, కొన్ని తగ్గించారు. కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్ అండ్ వరంగల్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే, సో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఆన్లైన్ కండక్ట్ చేసే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. కంపల్సరీ, నో ఎగ్జామ్షన్. మీరు ఏ ఆఫీస్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ఆఫీస్ ఉన్నటువంటి స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీస్కి తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ మీరు మెయిన్స్ అయిపోయిన తర్వాత, మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత వాళ్ళు షార్ట్ టెస్ట్ చేసి అక్కడి నుంచి వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. నో అదర్ ఎగ్జామ్షన్ ఏం లేదు, అందరూ రాయాల్సిందే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక ఆన్లైన్ టెస్ట్ ఎట్లా ఉంటుంది చూడండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 3 sections ఉంటాయి. అందులో ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్. ఇంగ్లీష్లో 30 questions 30 marks అండ్ 20 minutes టైము. తర్వాత న్యూమరికల్ ఎబిలిటీలో 35 questions 35 marks, రీజనింగ్ ఎబిలిటీలో 35 questions 35 marks. 3 sections కూడా 20 minutes టైం ఇస్తారు, 1 hour టైము, 100 marks టోటల్గా. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ చూడండి, మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి 5 sections ఉన్నాయి. రీజనింగ్, ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, ఈ 5 sectionsకి 40 questions చొప్పున టోటల్ 200 questions ఉంటాయి, 200 marks. బట్ టైం మాత్రం చిన్న చేంజ్ ఉంది. ఏంటంటే 30 minutes ఈచ్ ఫర్ రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి. అదే జనరల్ అవేర్నెస్కి 25 minutes, కంప్యూటర్ నాలెడ్జ్కి 20 minutes ఉంటుంది. మొత్తంగా 135 minutes, 2 hours 15 minutes టైము మీకు ఇవ్వడం జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్లో. సో క్యాండిడేట్స్ ప్రతి సెక్షన్లోనూ కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా 1/4 ఆఫ్ ద మార్క్స్, నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, అందులో డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఈ ఎగ్జామినేషన్ ఇంగ్లీషు, తెలుగుతో పాటు హైదరాబాద్ ఆఫీస్కి అప్లై చేస్తుంటే అక్కడ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అయిన తెలుగు, ఉర్దూ ఈ లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, తెలుగు ఈ లాంగ్వేజ్లో. ఇక్కడ ఇంగ్లీష్ ఈజ్ మ్యాండేటరీ, దాంతోపాటుగా మీరు ఏం చేసుకుంటారు, హిందీయా, తెలుగా, ఉర్దూ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఎగ్జామ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ నుంచి ఆర్డర్ ఆఫ్ మెరిట్లో వచ్చినటువంటి క్యాండిడేట్స్లో 10 times మెయిన్స్ ఎగ్జామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్లో నుంచి ఆర్డర్ ఆఫ్ మెరిట్లో 2 times వాళ్ళని నెక్స్ట్ తీసుకునే లాంగ్వేజ్ ప్రొఫిషియన్ టెస్ట్ వాళ్ళ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ చేసి వాళ్ళకి మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఇది మీకు ఇచ్చేటువంటి ఇది. సో ఎగ్జామినేషన్ వచ్చేసి చాలా ఈజీగా ఉండేటువంటి ఎగ్జామినేషనే. కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎగ్జామినేషన్కి. ఈజీ ఎగ్జామినేషన్, కట్ ఆఫ్ చాలా 95 దాటి ఉండేటువంటి కట్ ఆఫ్ ఉంటుంది, అంతగా టఫ్గా ఉండేటువంటి కట్ ఆఫ్. బట్ ఎగ్జామినేషన్ ఈజ్ ఈజీ, వెరీ సింపుల్ ఎగ్జామినేషన్. ఆర్బీఐ స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే, బట్ ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్, ఈజీగా ఉంటుంది, కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ. ఈజీగా ఉంది కాబట్టి న్యాచురల్గా కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది, కాంపిటీషన్ కూడా చాలా బాగుంటుంది. బట్ 26లో మీరు బ్యాంక్ జాబ్ అనేది మీరు గోల్గా పెట్టుకుంటే, ఆల్రెడీ ఐబీపీఎస్ క్యాలెండర్ వచ్చింది. నౌ ద ఫస్ట్ నోటిఫికేషన్ ఆర్బీఐ స్టూడెంట్స్ నుంచి ఉంది. దాని తర్వాత వరుసగా నోటిఫికేషన్స్ ఇప్పుడు రాబోతున్నాయి బ్యాంకింగ్ సంబంధించి. సో మీరు గోల్గా పెట్టుకుంటే బ్యాంకింగ్ జాబ్ రావాలి 26లో అనుకుంటే ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో రేస్ ఇన్స్టిట్యూట్ మీకు ఆఫ్లైన్, ఆన్లైన్ బ్యాచెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్లో, అండ్ లైవ్ ఆన్లైన్ బ్యాచెస్, రికార్డెడ్ బ్యాచెస్ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. మీకు రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే మా ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. బట్ ప్రిపేర్ వెల్ అండ్ సెక్యూర్ ఏ జాబ్ ఇన్ 2026. ఆల్ ది వెరీ బెస్ట్.